మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ప్రముఖ శక్తిపీఠం అదేవిధంగా జ్యోతిర్లింగ క్షేత్రం కలగలిసినటువంటి మహాపుణ్యక్షేత్రము ఈ యొక్క శ్రీశైలం దేవస్థానం. ఈ యొక్క శ్రీశైలం దేవస్థానం పరిధిలో మరొకసారి అపవిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన ఏంటంటే, ఆ యొక్క శ్రీశైల దేవస్థాన పరిధిలో మద్యం సేవిస్తూ పట్టుబడి జరిగింది. వారిని పోలీసులు లైవ్లో పట్టుకొని వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. మిత్రులారా, నిజంగా ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క ఘటనకు పాల్పడలేదు. అక్కడే తెలిసిన వ్యక్తి, అక్కడే ఉంటున్న వ్యక్తి, అది కూడా మీ అందరికి తెలిసిన వ్యక్తే ఈ యొక్క సంఘటనకు పాల్పడడం. అతను ఎవడో కాదు, అతని పేరే ఎంఏ రజాక్. చాలా మందికి అనుమానం రావచ్చు, ఎంఏ రజాక్ శ్రీశైల దేవస్థానానికి ఏంటి సంబంధం అని. విషయానికి వస్తే మిత్రులారా, ఇతను వివాహం చేసుకుంది ఒక బ్రాహ్మణ అమ్మాయిని. ఆమె కూడా శ్రీశైలంలో ఉద్యోగం విధులు నిర్వహిస్తూ ఉంది. ఆ కారణం చేత అక్కడ అతను తిష్ట వేసుకొని కూర్చొని భార్యను అడ్డు పెట్టుకొని, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేకు అనుచరునిగా ఉంటూ ఇష్టానుసారంగా శ్రీశైల దేవస్థానంలో మరి పెత్తనం చెలాయిస్తూ వచ్చాడు. ఆ యొక్క దేవస్థానంలో ఉద్యోగాలు పెట్టాలన్నా తీయాలన్నా, అదేవిధంగా ఆ యొక్క దేవస్థానంలో ఎవరికైనా కాంట్రాక్ట్లు తీసుకోవాలన్నా ఇతని అనుమతి ఉంటేనే అక్కడ పనులు జరిగేవి. అంతటి ప్రమేయాన్ని ఇతని యొక్క దేవస్థానంలో కలిగి ఉన్నాడంటే అర్థం చేసుకోండి మిత్రులారా. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, సమాజం అంతా కూడా చూసింది. మరి శ్రీశైల దేవస్థానము పరిధిలో ఉన్నటువంటి పంచమఠాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగమైనటువంటి ఈ ఘంటామఠము, భీష్మమఠం పక్కపక్కనే ఉంటాయి. ఈ ఘంటామఠంలో ఆ యొక్క దేవస్థానాలు మరి జీర్ణోద్ధరణకు గురైన క్రమం లోపల, పునర్నిర్మాణం చేసే క్రమంలో ఆ యొక్క ఘంటామఠం లోపల దేవస్థానం తొలగిస్తున్న క్రమం లోపల శివలింగాన్ని తీస్తున్నప్పుడు ఆ శివలింగాన్ని లేపగానే కింద ఉన్నటువంటి వజ్రాలు, బంగారు నాణాలు అవన్నీ కూడా తను చేయి పెట్టి తీసి చూస్తూ ఉన్నాడంటే అర్థం చేసుకుని మిత్రులా, ఇతని యొక్క ప్రమేయం యొక్క దేవస్థానంలో ఎంతవరకు వెళ్ళిందో. అక్కడ నుండి సిబ్బంది కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా నిమ్మకుండిపోయారంటే ఇతని యొక్క ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. రజాక్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క ధర్మాన్ని నమ్మనవాడు, ఈ యొక్క సంస్కృతిని విశ్వసించనివాడు, ఆ భగవంతుని నమ్మనివాడు. ఈ యొక్క దేవస్థానంలో ఇతనికి ఏం పని? గతంలో కూడా మా యొక్క రాష్ట్రీయ శివసేన కావచ్చు, ఇతర హిందూ సంఘాలు కావచ్చు, గతంలో ఎన్నోసార్లు కూడా ఈవోకు పలుమార్లు ఇతనిపై ఫిర్యాదు చేసినప్పుడు కూడా చర్యలు మాత్రం కూడా ఏమాత్రం శూన్యం మిత్రులారా. ఎప్పుడు కూడా దీని మీద చర్య తీసుకు, ఎందుకంటే ఇతనికి రాజకీయ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్న కారణం చేత ఎవరు కూడా ఇతని మీద చర్యలకు ఉపక్రమించలేదు మిత్రులారా. అంతేకాదు మిత్రులారా, గతంలో ఇంకొక ఆడియో మరి లీక్ అయింది. అది సోషల్ మీడియా మాధ్యమంగా అందరూ చూశారు, విన్నారు కూడా. ఇతను నేను డిఎస్పీని అంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ నేను డిఎస్పీని అంటూ శ్రీశైలంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఒక దుకాణదారుణ్ణి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ, నీ యొక్క షాపు కొనసాగాలంటే మరి లక్షల రూపాయలు అని చెప్పి డిమాండ్ చేస్తూ బెదిరించడంతో కూడా ఇతని పైన కేసు నమోదైంది. అప్పుడు కూడా ఇతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు తను శ్రీశైల దేవస్థాన పరిధిలో అక్కడ మద్యం నిషేధం ఉన్నప్పటికీ కూడా ఒక శ్రీశైల దేవస్థానము ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన ఒక ఉద్యోగి ఇంట్లో మద్యం సేవిస్తూ పట్టుబడడం జరిగింది. అది కూడా పోలీసులు లైవ్లో వారు వచ్చి పట్టుకోవడం జరిగింది. అది కూడా ఇతని మీద పోలీస్ కేసు కావడం జరిగింది. ఈ యొక్క విషయం కూడా పత్రికలలో కూడా రావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ముస్లింలను అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి గతం నుంచి కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీశైలము ఏదైతే ఆ దేవస్థానం వేలంపేట వేస్తూ ఉందో దుకాణాలు, ఆ దుకాణాలలో కూడా ఈ యొక్క ముస్లింలకు షాపులు ఇవ్వద్దని చెప్పేసి మేము పదే ఆ యొక్క అధికారులకు విన్నవిస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇదే ముస్లిం వ్యాపారులు మరి పూల కింద కూడా మాంసాన్ని తీసుకొచ్చి శ్రీశైలంలో వండుకొని తినడము, విక్రయించడము, ఇలాంటి ఘటనలు మరి అనేకం కూడా జరిగాయి. కాబట్టి మిత్రులారా, ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తులు వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం కాని విషయం మిత్రులారా. ఈ యొక్క రజాక్ విషయానికి వస్తే మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా శ్రీశైలంలో తన పెత్తనం నిర్వహిస్తూ అనేక రకమైన అరాచకాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సిబ్బంది ఎందుకు అతని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క శ్రీశైలం నుంచి అతన్ని అక్కడి నుంచి పంపించడం లేదు? ఇక రజాక్ని
ఈ రజాకుని అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క శ్రీశైలం నుంచి బహిష్కరించాలా, ఆ శ్రీశైలం ఉండకుండా చేయాల్సిన బాధ్యత యొక్క అధికారుల మీద ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఎన్నిసార్లు ఘటన జరిగినప్పుడు కూడా అతను మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉంది. ఆ యొక్క శ్రీశైలం దేవస్థానంలో దీనిక ప్రమేయం ఉంటూ వస్తూ ఉంది. ఇప్పటికైనా దేవస్థాన సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు ఆలోచించి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆ యొక్క శ్రీశైలం నుంచి కూడా బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇతని భార్య అక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్న కారణం చేత అక్కడ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈమె భార్యను కూడా వేరొక చోటికి మరి బదిలీ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఇతను ఇక్కడే ఉంటూ వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రీయ శివసేనకు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా యావత్ హిందూ సమాజం అంతా కూడా మరి అందరూ కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల యొక్క ప్రమేయం లేకుండా ఆలయ పవిత్రను కాపాడాలి, ఆలయాలని మరి అనేక రకాలుగా రక్షించుకొని భక్తులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత, భక్తుల యొక్క మనోభావాలు గౌరవించిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యోగం నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా భక్తులు, హిందూ సమాజం ఇచ్చినటువంటి కానుకల ద్వారా మీరు జీతం తీసుకొని అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు భక్తుల మనోభావాలకు విలువనిచ్చి, అదేవిధంగా హిందూ సమాజం యొక్క మరి గౌరవాన్ని కాపాడుతూ, హిందూ సంస్కృతి యొక్క గౌరవాన్ని కాపాడుతూ మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆ యొక్క శ్రీశైల దేవస్థానం ఈవో కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరూ కూడా స్పందిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.